హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగున్నట్టు ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పిల్లల కోసం అయితే చెప్పాలనుకుంటున్నాను. పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ మనం ప్లాస్టిక్ యూస్ చేస్తాం కదా. ప్లాస్టిక్ అస్సలు యూస్ చేయొద్దండి. ప్లాస్టిక్ వల్ల చాలా చాలా డేంజర్ అని చెప్తున్నారు. అయినా సరే మనం అయ్యి ఒక సంవత్సరమే కదా అని నెక్స్ట్ ఇయర్ కొందాం అనుకుంటాం. ప్లాస్టిక్ అలాగ చాలామంది యూస్ చేస్తున్నారండి. ప్లాస్టిక్ వద్దండి. ప్లాస్టిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసు, కానీ నాకు తెలిసినంత మట్టుగా క్యాన్సర్ తయారవుతుందని చెప్తున్నారు కదండి. అందుకోసం మనం ప్లాస్టిక్ బంద్ చేయండి పూర్తిగా. స్టీల్ స్కూల్కి మనం టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ పెడతాం కదా, వీలైతే స్టీల్ బాక్స్ పెట్టండి. నేనైతే స్టీల్ బాక్స్ పెడతాను పిల్లలకి. వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్ యూస్ చేస్తారండి, నేనైతే స్టీల్ మాత్రమే యూస్ చేస్తాను. మన పిల్లలకి ఎన్ని కోట్లు ఇచ్చినా తేలేమండి ఆరోగ్యం. మనకి వీలైతే స్టీల్ యూస్ చేయండి, ప్లాస్టిక్ అస్సలు యూస్ చేయొద్దు. ప్లాస్టిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎన్ని కోట్లు పెట్టినా మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం తీసుకురాలేం మనం. కనుక వీలైతే ప్లాస్టిక్ యూస్ చేయొద్దు. మన ఇంట్లో కూడా ప్రతి ఒక్క వస్తువులు కూడా మనం ప్లాస్టిక్ డబ్బాలోనే వేస్తున్నాం. స్టైల్గా ఉంటాయి కదా, బాగుంటాయి చూడడానికి అనేసి వేసుకుంటున్నాం అండి. ప్లాస్టిక్ వీలైతే బంద్ చేయండి ఇంట్లో యూస్ చేయడం. స్కూల్కి అయితే పిల్లలకి స్టీల్ బాక్స్, స్టీల్ వాటర్ బాటిల్, వీలైతే మీరు కూడా ఇవే యూస్ చేయండి. నేనైతే ఇవే యూస్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.